డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విష్ణు ఐఏఎస్ అకాడమీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది సంజీవని బ్లడ్ బ్యాంక్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. 100 మందికి పైగా విద్యార్థులు రక్తదానం చేయడం అంటే సమాజం పట్ల వారి బాధ్యతకు నిదర్శనమన్నారు కోదండరాం. ఈ శిబిరం ఏర్పాటుతో ఎంతో మందికి ప్రాణదాతలం అవుతామన్నారు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్. ఇది అంబేద్కర్కు మనం ఇచ్చే అసలైన నివాళి అని చెప్పారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. దాని ఆలోచనతోనే విష్ణు ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్ హైదరాబాద్ సంజీవని బ్లడ్ బ్యాంక్ యొక్క అనుసంధానంతో ఈ రోజు రక్తదాన శిబిరం అనేది ఒకటి ఏర్పాటు చేశాము. సుమారుగా విద్యార్థులు 102 స్టూడెంట్స్ బ్లడ్ డొనేషనే కాకుండా ఎమ్మెల్సీ కోదండరాం సార్ రావడం జరిగింది. ఎమ్మెల్సీ కోదండరాం గారు అందరు విద్యార్థులని అభినందించడం కూడా జరిగిందనమాట. ఇలాంటి సోషల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. దాంతో పాటు మేము చలికాలంలో బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, స్కాలర్షిప్ టెస్టులు కానివ్వండి, అన్నదానం కానివ్వండి, ఇలాంటి చాలా సోషల్ కార్యక్రమాలు విష్ణు ఐఏఎస్ అకాడమీ ద్వారా మేము అడపదడప చేస్తూనే ఉంటాము. కానీ ఈ రోజు మాత్రం జరిగినటువంటి రక్తదాన శిబిరం అయితే అద్భుతమైనటువంటి